తపోధ్యానస్థలి తుంబురు తీర్థం. తుంబురు తీర్థం లాటిట్యూడ్ అండ్ లాంజిట్యూడ్ 13.75 ఉత్తర అక్షాంశం, 79.36 తూర్పు రేఖాంశం. సముద్రమట్టానికి రమారమి 1100 అడుగుల ఎత్తున ఉంది. తిరుమల దివ్యతీర్థాల్లో ఒకటి. మార్చి ఏప్రిల్ నడుమ వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్ర యుక్త పున్నమికి తీర్థముక్కోటి. అరణ్యసీమ శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం పరిధిలోనిది. తుంబురు తీర్థం చరిత్ర. మనిషి పుట్టుకే ఆశ్చర్యమనుకుంటే ఆ ఆవిర్భవానికి కారణమైన మూల ప్రకృతి మరెంతటి నిబిడాశ్చర్యకరమో. అలాంటి అచ్చరువొందించే, కుతూహలం రేకెత్తించే ప్రాకృతిక చమత్కృత శిలాశిల్పాలయం తుంబురు తీర్థం. భౌగోళికంగా, నైనర్గికంగా, పౌరాణికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, జీవవైవిధ్య పరంగా ఎన్నదగ్గ ఒకానొక ఉత్కృష్ట సృష్టిక్రమం తుంబురు తీర్థం. శ్రీవేంకటేశ్వర స్వామి వేట విడిది. ఎందరో ఋషులు, యోగులు, సిద్ధులు, సాధకుల తపహస్థలి. భువిపై దివి మెరిసే నక్షత్రాల జడి నడుము నుండి జారిపడిన గ్రహశకలంలాంటి తుంబురు తీర్థం శేషాచల సానువుల్లోని సమ్మోహన స్థలం. తూర్పు కనుమలు, దక్కను పీఠభూమికి చెందిన శేషాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, కడప జిల్లాల ఉమ్మడి అటవీ ప్రాంతం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకి శేషాచలమే పుట్టినిల్లు. శేషాచలం హృదయస్థానమే తిరుమల క్షేత్రం. తిరుమల మరో పేరు ఆదివరాహక్షేత్రం. తిరుమల గర్భగుడిలోని శ్రీనివాసుడికి ఈ ప్రాంత స్థలదాత ఆదివరాహస్వామి. పౌరాణికంగా వరాహస్వామి జగల్లీల జగద్విదితం. వరాహభూమి తిరుమల కేంద్రంగా భక్తి, ధర్మ, జ్ఞాన, ముక్తిప్రదాలైన 108 దివ్యతీర్థాలున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తీర్థం అంటే పుణ్యం అని కూడా భావార్థం. రాన్రాను పవిత్రోదకం అనే అర్థంలో చెప్పడం పరిపాటి. తిరుమల గుడి దాపునగల స్వామి పుష్కరిణి తీర్థం నుండి శంఖ, చక్ర, నాగ, గోగర్భ, పాండవ, దేవ, ఆకాశగంగా, పాపవినాశనం, కుమారధార, సనక సనందన, కాయరసాయన, రామకృష్ణ, జాబాలి, సీతమ్మ, శేష తదితర దివ్యతీర్థాల వరకు అనేక జల నిక్షేపాలకు ఆలవాలం ఈ క్షేత్ర పరిసరాలు. తీర్థాలన్నింటిలోకి తలమానికమైనది తుంబురు తీర్థం. దీనినే ఘోణతీర్థం, ఫల్గుణీ తీర్థం అని కూడా పిలుస్తారు. తుంబురుడు అనే నాదయోగి తపస్సు చేసిన స్థలం. అంతేగాక తుంబురుడు అనే గంధర్వుడి ధర్మపత్ని శాప విమోచనం పొందిన ప్రదేశం కూడా. వరాహ, బ్రహ్మ, స్కాంద, గరుడ పురాణాల్లో పున్నమిన ఈ తీర్థ మాహాత్మ్యం వర్ణితమైంది. మార్గం. తిరుమల నుండి రోడ్డు మార్గాన పాప వినాశనం చేరుకుని అక్కడ్నుంచి పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది లేదా తిరుమల నుండే ఉత్తరంగా పురాతన కాలిదోవల గుండా కూడా తుంబురు తీర్థం వెళ్లవచ్చు. అయితే ఒక మంచి గైడ్ తప్పనిసరి. పాప వినాశనం నుండి తుంబురు కోనకు సుమారు 7 కిలోమీటర్లు దూరం. పావ వినాశనం డ్యాం మీదుగా బయల్దేరి సనకస నందన తీర్థం, సలీంద్రబండ, పింగదీసిన మడుగు మీదుగా తుంబురు కోన చేరుకోవచ్చు లేదా తిరుపతి కడప రాష్ట్ర హైవే మీదగల మామండూరు, కుక్కలదొడ్డి గ్రామాల నుండి బయల్దేరి కూడా తుంబురు తీర్థం చేరుకోవచ్చు. కుక్కలదొడ్డి నుండి తుంబురు తీర్థానికి సుమారు 14 కిలోమీటర్లు దూరం. తీర్థస్నానం విశేషం. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం, ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త రాణాల్లో పున్నమినాడు, మార్చి, ఏప్రిల్ మాసాల మధ్యకాలంలో తుంబురు తీర్థ ముక్కోటి. తీర్థ పర్వదినం రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి తీర్థస్నానం ఆచరిస్తారు. తీర్థస్నానం సర్వపాపహరణంగా భక్తులు సంబరపడతారు. తుంబురు తీర్థం ప్రదేశం. తుంబురు కోన చేరుకోవడం ఒకెత్తు. కోన నుండి తుంబురు తీర్థస్థలికి ఏగడం మరో ఎత్తు. విరాట్ పురుషుడికి నైవేద్యచందంగా ప్రకృతిమాత కొట్టిన కొబ్బరికాయ 2 ఒప్పులై నారికేళ జలం చిప్పిల్లిన రీతిని తలపిస్తుంది ఇక్కడి కొండల దృశ్యం. కోట్లాది సంవత్సరాల క్రితం భూమి పరిణామక్రమంలో భాగంగా ఓ నిండుకొండ అమాంతం రెండుగా విచ్చుకుని దోవ విడిచిన మార్గంలో సుమారు 30 కిలోమీటరు ముందుకేగితే చివర్లో తటిల్లతలా తీర్థ జలపాతం. ఎన్నో మూల్యమైన మూలికల సారాన్ని ఇముడ్చుకుని ప్రవహిస్తున్న సంజీవని జలం. ఆత్మను అభిషేకించేలాగున తనివితీరా తడిస్తేవుళ్ళు, మనస్సు ప్రక్షాళన అవుతాయి. షట్చక్రాలు ఉత్తేజితమవుతాయి. తపస్సిద్ధి కలుగుతుంది. ఈ ప్రయాణం ఆశాంతం అంచెలంచెలుగా దేవాలయ నిర్మాణ రీతుల్ని దాటుకుంటూ అంతిమంగా గర్భగుడిలోని మూలదైవంతో ఐక్యమైన అనుభూతి కలుగుతుంది. తరిగొండమ్మ గవి
అడవితల్లి ఆవులిస్తున్నట్లు నోరుపెట్టిన ఈ గుహ పేరు తరిగొండ వెంగమాంబ గవి. తరిగొండమ్మ గవిగా వ్యవహార నామం. భక్త కవయిత్రి మహాయోగిని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1730 నుంచి 1817 వరకు సంవత్సరాలలో ఈ గవిలో చాలా కాలం తపస్సు చేసింది. తన యోగ విద్యతో సూక్ష్మశరీర యానం చేస్తూ ప్రతిరోజూ తిరుమల గుడిలోని ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని కొలిచి వచ్చేది. ఈ మహానుభావురాలు రాసిన చెంచు నాటకంలో వెంకటేశ్వరుడు కోడెగాడై గరుడవాహనంపై వేటనిమిత్తం తుంబురు కొనకు తరలివస్తాడు. ఇక్కడి చెంచువనితలతో ఆడిపాడి అలసి సెలసి ఆనందంగా తిరిగి తిరుమల కొండకు పయనమవుతాడు. నారద మండపం. తుంబురు తీర్థం ముఖద్వారం ముంగిట దర్శనమిచ్చే చిన్నపాటి నిర్మాణమే నారద మండపం అనే నారదాశ్రమం. అసమాన వీణావాదంలో తుంబురుడు, నారదుడు సమకాలికులు. అందుకేనేమో ఇద్దరినీ స్మరించుకునే రీతిలో తుంబురు తీర్థంలో నారదుడి పేరిట మంటపం వెలసింది. రండి. శేషాద్రి తీర్థ రాజమైన తుంబురు తీర్థాన్ని దర్శించండి. తుంబురు తీర్థము కోటిన స్నానమాచరించండి. ముక్తిని పొందండి. తిరుమల నుండి తుంబురు తీర్థం దూరం. తిరుమల పాప వినాశనం డ్యాం నుండి 7 కిలోమీటర్లు. తిరుపతి, కడప మార్గంలోని కుక్కలదొడ్డి నుండి 14 కిలోమీటర్లు.